ప్రేమగల మా తండ్రి దేవ, ఈ కృత్తివేనిలో మీ ప్రియమైనటువంటి పిల్లలు, చిన్న పల్లెలో మీ గురించినటువంటి సంగతులు మీ పిల్లలకి మీరు చెప్పుకోవాలని ఇష్టపడి మీ కుమారుణ్ణి ఇక్కడ లేవదీసి మీ మాటలు మీ పిల్లలకు అందించాలని మీరు ఆశపడి ఉంటుండగా మీ పిల్లలు గ్రహించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, సర్వలోక గురువు క్రీస్తు ఒకడే. సర్వలోకానికి గురువు క్రీస్తు ఒక్కడా. క్రైస్తవులకు గురువు క్రీస్తు ఒక్కడే అని చెప్పుకోవాలి, కానీ లోకానికే క్రీస్తు ఒక్కడే గురువా అని మీరు ఎలా చెప్పగలరండి? మాకు గురువులు ఉన్నారు, అనేక మంది మరి గురువమ్మగారులు ఉన్నారు, ఎంతోమంది మాలోని మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ చెప్పనిది మీ యేసుక్రీస్తు వారు ఒక్కరే చెప్పారా? సర్వలోక గురువు క్రీస్తు ఒక్కడేనా? అది ఎలా అండి? మీ గురువు గారు మా గురువు గారుల కంటే బాగా చెప్పారా? మీ గురువు గారు చెప్పినది మా గురువుగారులు ఎవరో చెప్పలేదా? ఇవన్నీ మీకు ప్రశ్నలు రావాలి. అందుకే ఘాటైనటువంటి టైటిల్ ఇక్కడ వేయడం జరిగింది. యేసును మించిన గురువు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒకే ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనము. మత్తయి సువార్త 23:10. మరియు మీరు గురువులని పిలువబడవద్దు. వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. అసలు గురువు అని పెట్టుకోవడానికి మీకు అర్హత లేదు, అధికారం లేదు. ఎందుకంటే మీరు గురువులను పిలువబడవద్దు. నువ్వు గురువువా? నువ్వు గురువు అయితే ప్రపంచంలో ఏ విషయమైనా నువ్వు చెప్పాలి. విశ్వం ఎలా పుట్టింది, తొలి మానవుణ్ణి ఎవరు చేశారు, జంతువుల నిర్మాణం ఏ రోజు జరిగింది, మరణం తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఆత్మ అనగా ఏంటి, ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం గురువుని పెట్టుకున్న ప్రతివారు చెప్పాలి. కరాటేలో గురువు కాదు, తన్నడంలో గురువు ఏంటండి? నేను తన్నగలను, గురువు అవసరం లేదు. తన్నడానికి గురువు ఎందుకు? కసక్కన పొడిచేస్తే అయిపోతాడు. ఇంకా దానికి నేర్చుకోవాలి ఎక్కడికో వెళ్ళి. అది కాదండి గురువు అంటే. గురువు అంటే ఒక విషయం చెప్పేవాడు గురువు కాడు. దేని గూర్చైనా చెప్పగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు అయి ఉండాలి. దేవుడు ఎవరు అన్నది మొదలుకొని, ప్రకృతిలో సంభవింపబోయే సంగతులు మొదలుకొని, మనిషి మరణం తర్వాత ఎక్కడికి వెళతాడో అన్నంత వరకు చెప్పగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి అంటూ ఉంటే అతడు ఒక్కడే ఉన్నాడు. అతడు యేసుక్రీస్తు మాత్రమే. యేసు ఎలాంటి గురువు? లోకములో ఉన్నటువంటి గురువు లాంటి గురువు కాదు. యేసు బోధించినటువంటి బోధ, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో మాత్రమే సర్వలోకం కోసం, దేవుని కోసం,
మనిషి కోసం అన్ని సంగతులు వ్రాయబడినటువంటి పుస్తకం అంటూ ఉంటే ఈ భూప్రపంచంలో ఒకే ఒక పుస్తకము, దట్ ఈస్ ది బైబిల్. ఇందులోనే యేసుక్రీస్తుని మీరు చూడొచ్చు. అందుకే ప్రపంచములో ఉన్నటువంటి ఎన్ని పుస్తకాలనైనా మీరు పెట్టండి, ఈ పుస్తకాలన్నిటికీ టాప్ పుస్తకం అంటూ ఉంటే నేను చెప్పను, మీరే చెప్పచ్చు. అదేంటో తెలుసా? ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత ముద్రింపబడిన పుస్తకము సామాన్య శాస్త్రం కాదు, సాంఘిక శాస్త్రము కాదు, మ్యాథమెటిక్స్ కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మత గ్రంథాలు ఇతర గ్రంథాలు కావు, ఒకే ఒక గ్రంథము, దట్ ఈస్ ది బైబిల్ అండి. అంటే ఆలోచించండి, పుస్తకాలకే గురువు అన్నమాట ఆయన. ఏ పుస్తకానికైనా ఆయనే గురువు. ఎందుకంటే ఆయన బోధించినటువంటి బోధే ఉందండి, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు. అలాంటి బైబిల్, అలాంటి యేసు, ఆ యేసు బోధించినటువంటి బోధనలో ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయడానికి, పరిచయం చేయడానికి ఎవరి గురించి వచ్చాడో యోహాను సువార్త 1:18 చూడండి ఒకసారి. యోహాను సువార్త 1:18, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుని గురించి చెప్పినటువంటి ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ, హీ ఈజ్ జీసస్ క్రైస్ట్ అండి. దేవుడి గురించి చెప్పాడట. ఎలా చెప్పాడు ఆయన? ఏమని చెప్పాడు ఆయన? ఈ ప్రకృతి నిర్మించడానికి, ఈ సృష్టి పుట్టుకకు మూలం, మానవుడు పుట్టడానికి మూలం దేవుడు అని, దేవుని గూర్చి ప్రారంభించబడినటువంటి పుస్తకం అంటూ ఉంటే అది మీరు బైబిల్లోనే చూడగలరండి. అది ప్రారంభ వచనములో ఏమనుందో తెలుసా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృష్టికర్తను పరిచయం చేశాడు, దేవుణ్ణి పరిచయం చేశాడు. ఈ సృష్టిని కలిగించినది దేవుడు. బడిలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, హై స్కూల్స్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, యూనివర్సిటీస్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలన్నిటిలో ఎక్కడైనా, ఏ పుస్తకములోనైనా సృష్టిని కలిగించినది దేవుడు అని మీరు చూపించగలరా? మీరు బడికి పంపిస్తున్న మీ పిల్లల్ని అడగండి. లేకపోతే రేపే మీ పిల్లల్ని బడికి పంపించి మాస్టర్ గారిని అడగమనండి. ఏమని? ఏమండి దేవుడు ఎవరండి అని. ఏమంటారు తెలుసా? యాపిల్ గురించి అడుగమ్మా. యాపిల్ ఏ రుచిలో ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో నేను చెప్పగలను, కానీ దాన్ని చేసింది ఎవరో నాకు తెలీదు అంటాడు. సిలబస్ రాలేదు, పుస్తకంలో లేదు. కానీ పుస్తకానికి మాత్రం, బడికి మాత్రం ఒక పేరు పెట్టారు. ఏమని? ప్రాథమిక పాఠశాల. ఏ పాఠశాలట? మరి ప్రాథమిక పాఠశాల అంటే ప్రాథమికం, ప్రారంభం, మానవుడు తెలుసుకోవలసినటువంటి మొట్టమొదటి పాఠం అంటూ ఉంటే అది సృష్టి గూర్చి కాదు, సృష్టిని చేసిన దేవుని గూర్చి చెప్పేదే ప్రాథమిక పాఠశాల అయి ఉండాలి. చెప్తారా వాళ్ళు? యాపిల్ గురించి చెప్తారు, బాయ్ గురించి చెప్తారు, క్యాట్ గురించి చెప్తారు, డాగ్ గురించి చెప్తారు, అమ్మ గురించి చెప్తారు, అమ్మ పాలు సరిపోవు కనుక ఆవు గురించి చెబుతారు. ఇదేంటండి ఇది? అమ్మని చేసింది ఎవరు? ఆవుని చేసింది ఎవరు? ఈగను చేసింది ఎవరు? ఎవరు చెప్పండి? చెప్పమానండి. బడిలో చేత కాదు, పుస్తకాల్లో లేదు. ఎందుకు రాయలేదు? తెలీదు కనుక. ఎస్, తెలీదు వాళ్ళకి. మరి బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడు?
యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? యేసుకు తెలుసు గనుక గురువు అంటూ ఉంటుంది, యేసే అవుతాడు. బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది మీకు ఇప్పటికే. అంతే కదండి, చెప్పాలి కదా. దేవుడి గురించి చెప్పబోతారుగా. మేము ఇలా రాత్రిపూట పబ్లిక్లో చెప్పుకోవాలి దేవుడి గురించి. పిల్లల్ని కనేసిన తర్వాత ఎందుకు పంపిస్తున్నారు? దేనికి పంపుతున్నారు? సృష్టి గురించి తెలుసుకోవాలి, అన్నిటి గురించి తెలుసుకోవాలి. వాడు బాగా మంచివాడిగా మారాలి. మనిషి మంచివాడుగా మారాలంటే మనిషికి చెప్పవలసింది ముందు ఒక్క దేవుడి గురించేనండి. దేవుని గురించి చెప్పేవాడే మంచి మనిషిగా మారుతాడు. లేకపోతే ఎన్టీఆర్ పాటలాగా అయిపోద్ది. మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నీవు రాక్షసుడిగా. బాబోయ్, జాన్సన్ విక్టర్ ఏమంటాడు? మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నీవు దేవునిగా. ఇది కరెక్ట్ పాట. ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరికండి తెలుసు? బడిలో ఏం తెలుసండి? ఏమంటారు తెలుసా? సర్వేంద్రియానాం నయనం. నిజమే, నిజమేనండి. సర్వేంద్రియానం ఏంటి? ఇంద్రియాలన్నిటిలోనట కన్నొక్కటే ప్రధానమట. ఓరి దరిద్రులారా, కన్ను కాదురా ప్రధానం. పుట్టగానే వాడు పీల్చుకోవాలంటే ముక్కు ఉండాలి, ముక్కులోని పీల్చుకోవాలంటే గాలి ఉండాలి కనుక ముక్కు ప్రధానమని బైబిల్ చెప్తుంది. బాగుందా? నయనం ప్రధానం ఏంటి? కళ్ళు ప్రధానమా? కళ్ళు లేని గుడ్డోళ్ళు బ్రతకడం లేదా? ఎక్కడ చెప్పండి? కళ్ళు లేని గుడ్డోడు బ్రతకడం లేదా? ముక్కులోనే ఎవడో బతికడా? చెప్పండి. ఇప్పుడు సచ్చారు, ఎవడో బతకలేదు. మరి ఏం తెలుసు వాళ్ళకి? నయనం ప్రధానం అట. ఏం ప్రధానం ఉద్రానికి ఏం తెలియదు వాళ్ళకి. మా గురువు గారు చెప్పారు ముక్కు ప్రధానం. ఇప్పుడు చెప్పలు కొట్టండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఏం చెబుతున్నారో ఏమి నేర్పిస్తున్నారో ఏంటో తెలియదు. ఎందుకంటే మెయిన్ పుస్తకం నా చేతిలో ఉంది. ఇది బడిలో బోధిస్తే అప్పుడండి ప్రపంచములో బడిలో చదువుకున్న ప్రతి ఒక్కడు ఇలాంటి బైబిల్ బోధించుకొని బైబిల్ నేర్చుకొని బయటికి వెళ్ళి బైబిల్ నేర్పిస్తే ప్రజలందరూ బోధకు ఆశ్చర్యపడాలి. ఎందుకంటే యేసు బోధ అలాంటి బోధ. మత్తయి సువార్త 7:28. మత్తయి సువార్త 7:28. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు అబ్బా ఆశ్చర్యపడుతున్నారట. నిజమండి. యేసు బోధించినప్పుడు బోధకు ఆశ్చర్యపడితే ఆ యేసు బోధ ఎవడు బోధించిన ప్రజలు ఆశ్చర్యపడాలి, షాక్ అయిపోవాలి. అది బైబిల్, అది యేసు. అలాంటి యేసు బోధించినటువంటి బోధనలో ఆయన బోధించినటువంటి ప్రారంభములో దేవుడు గుర్చటండి, దేవుని గురించి చెప్పాడట. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరాయన? యేసు. ఆ యేసు ఎవరు? వాక్యము. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు ఆయన వాక్యము దేవుని యొద్ద ఉండెను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. యేసంటే ఎవరో తెలుసా? ఎక్కడ ఏముందో చెప్పగలిగినటువంటి కెపాసిటీ కలిగిన ఆయనే యేసు. మీరు వెళ్ళండి, ఒక చేప వస్తుంది, దాన్ని పట్టండి, దానిలో ఏముంటుందో తెలుసా? ఒక శకులు ఉంటుంది. ఈయనకెలా తెలుసు? చేయి చూసి జాతకమా? కాదు. చేప నోట్లో ఏముందో తెలుసు, మనిషి మనసులో ఏముందో తెలుసు. అంజూరపు చెట్టు కింద ఫిలిప్పు ఉన్నాడన్న సంగతి తెలుసు. ఎవరు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో సర్వలోకం గురించి తెలిసినటువంటి వన్ అండ్ ఓన్లీ కనుక ఆయన అంటున్నాడు, మీకు గురువు ఒకడే,
అతను క్రీస్తే అని చెప్పాడు. అదండి. ఎవరండి చెప్పగలరు? నేను ఒక పాట పాడతాను, కవి కూడా చెప్పలేకపోయాడు, షాక్ అయిపోయాడు. కవి బుర్రకు అందలేకపోయింది ఆ పాట. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? పెన్న ఆగింది. విన్నారు కదా? ఏముంది? గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఎలాగెళ్తారు పిట్ట మనసులోకి? పిట్ట మనసులోకి వెళ్ళేసరికి పిట్ట ఎగిరిపోద్ది. మరి పిట్ట మనసులో ఏముంది? గురువుగారిని అడుగుదాము. ఎవరిని? గురువే చెప్పారు కదా. సర్వలోక గురువు కనుక పిట్ట మనసులో ఏముందో కరెక్ట్గా చెప్పగలిగిన కెపాసిటీ ఒక్క బైబిల్కి మాత్రమే ఉంది. ఏమని చెప్పాడు మరి? 38 యోబు 47 చూడండి. పిట్ట మనసులో ఏముంది అక్కడ ఉంటుంది. యోబు గ్రంథం 38:41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడెవడు అంటే, కాకి ఆహారం సిద్ధపరచడానికట కాకి పిల్లలు అడుగుతున్నాయట. అంటేటి అమ్మ కాకి వెళ్ళిందట బయటికి. మా అమ్మ వెళ్ళింది భోజనానికి, కొంచెం ఏదైనా దేవా మా అమ్మకి ఒక పురుగో ఏ పండు ఇస్తే అది మా దగ్గర తీసుకొస్తుంది అని కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయట. బాబా ఏంటండి? కాకి పిల్లలు దేవుని కోసం మొరపెడుతున్నాయంటే మన పిల్లలకు దేవుడి గురించి తెలియదు, కానీ కాకి పిల్ల ఎంత ఉంటుంది ఈ పిల్లకి తెలిసాడ దేవుడు అంటే. పిట్ట మనసులో ఏముంది? దేవుడని ఉంది. అతనికి తెలియక అనగా ఎగిరిపోయింది పెట్ట. పిట్ట మనసులో ఏముందండి తెలీదా నీకు? రానా దగ్గరికి, గురుగారి దగ్గర రా, యేసు ప్రభు దగ్గర రా. మా గురువు ఎలాంటి గురువో తెలుసా? లెక్కలలో నట నెంబర్ 1 శకుంతల దేవట. ఓసి అదిరిపోయింది. ఆవిడ గురువు అయితే రామానుజం ఇతను ఒక పెద్ద లెక్కల్లో పెద్ద దిట్టట బాబోయ్. నిజమే. పోనీ మీలో ఎవరు లెక్కల టీచర్ ఉంటే చెప్పండి, నేను ఒక లెక్క అడుగుతాను, తక్కువేమని చెప్పాలి. మీరు చెప్పకపోతే నేను చెప్తాను. ఏంటది? లెక్కలు తెలిసినటువంటి ఎవరికైనా మీ బుర్ర మీద మీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో చెప్పండి. లెక్క పెట్టరు ఎప్పుడైనా? మత్తయి సువార్త 10వ అధ్యాయం. మరి గురువుగారిని అడుగుదాం. ఎంత బాగుందండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మీ తల వెంట్రుకలని ఎవరు చెప్తున్నారు? స్పీకర్ ఎవరైనా? ఎవరండి? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. యేసు చెప్తున్నాడండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. లెక్కలు తెలుసు నాకు, నక్షత్రముల సంఖ్య తెలుసు, మీ సంఖ్య తెలుసు, వెంట్రుకల సంఖ్య తెలుసు. ఏటండి బైబిల్ అంటే మత గ్రంథం కాదు, మహాజ్ఞాన గ్రంథం. ఇది దేవుని గురించి తెలిపే పుస్తకము. మానవుడు మరణించిన తర్వాత ఏమవుతాడో అన్న సంగతి తెలిపే పుస్తకము. సర్వం గురించి తెలిపినటువంటి ఒకే ఒక పుస్తకం అండి, అదేనండి బైబిల్ అండి. బైబిల్ ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని గురించి చెప్పమంటారు చెప్పండి. గ్రహాల గురించి చెప్పమంటారా? రక్తం గురించి చెప్పమంటారా? కన్ను గురించి చెప్పమంటారా? దేని గురించి చెప్పమంటారు? ఈరోజు ప్రపంచం అంటుంది బ్లడ్ డొనేషన్, రక్తదానం చేయండి అని. అసలు రక్తదానం చేసిన మొట్టమొదటి వ్యక్తి అంటూ ఉంటే అతడు మా యేసుక్రీస్తే. రక్తదానానికి గురువు. మనుషులకు మనిషి రక్తము ఎక్కించవచ్చని చెప్పినది బైబిల్. ఇది మీరు మీ సహోదరుల నిమిత్తము ఎప్పుడు చెప్పాడు? నిన్న కాక మొన్న రక్తాన్ని కనిపెట్టినటువంటి వీళ్ళు చెప్పింది కాదు, బైబిల్ చెప్పింది. మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నామంటే దేహానికి ప్రాణం, రక్తం మనిషికి ఇవ్వవచ్చు. ఎవరు చెప్పారు?
బైబిల్ చెప్పింది. బైబిల్ ఎవరు? వాక్యం. వాక్యం అంటే ఎవరు? యేసు. యేసండి. ఇంకా ఈ మధ్యన అంటున్నారు కన్ను దానం చేయొచ్చని. అది కూడా చెప్పిందా? అది కూడా చెప్పింది చూడండి ఒకసారి బైబిల్లో. మీకు అది చూపించేస్తాను, మొత్తం అంతా చూపించేస్తాను మీకు ఈరోజు. గలతీ పత్రిక 4వ అధ్యాయము. గలతీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చి వేసి మీ కన్నులు ఓడదీసి గలతీలారా మీ కన్నులు ఓడదీసి నాకు ఇచ్చేస్తారు. ఎందుకంటే నాకు కళ్ళు ప్రాబ్లం ఉంది కనుక మీరు మీ కన్నులు నాకు ఇచ్చేస్తే మీ కన్నులు నేను ఉపయోగించుకోవచ్చు. అంటే ఐ డొనేషన్ కోసం మరొకరి కళ్ళు మరొకరికి ఉపయోగపడుతుందని చెప్పినది బైబిలు 2000 సంవత్సరాల క్రితం. ఏంటండి బైబిలు? శాస్త్రం పుట్టక ముందు, అసలు రక్తదానం చెయ్యండి అని చెప్పక ముందు, ఐ డొనేషన్ అనే పేరు పెట్టక ముందు బైబిల్ చెప్పగలుగుతుందంటే ఏంటండి? పిట్ట మనసులో ఏముందో చెబుతుంది. సర్వలోకములో ఏమేమి జరుగుతుందో వాటన్నిటి గురించి చెప్పగలిగినటువంటి కెపాసిటీ బైబిల్కి మాత్రమే ఉందండి. రైతులకు తెలియని సంగతి కూడా బైబిల్ చెబుతా. తెలుసా? రైతుకి ఏం తెలుసండి? రైతుకి ఏం తెలుసు? మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుల నిండా మీరు చూసారో లేదో, ఈ సంవత్సరం వచ్చేసి ఈ నెల వచ్చేసరికి ఫుల్గా పూత, మరి కాయలు, అప్పుడే పళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. ఈ పళ్ళన్నీ మళ్ళీ మనకి ఎప్పుడు కనిపిస్తాయి? మార్చి, ఏప్రిల్, మే వరకు, జూన్ వరకు కనిపిస్తాయండి చెట్టుకి. మరి ఈ సంవత్సరం కనిపించింది, మళ్ళీ ఎంతవరకు కనిపించదు? వచ్చే సంవత్సరం వరకు కనిపించదు. మరి ఇంతకీ మామిడి పళ్ళన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? రైతు ఎక్కడున్నాయి? మామిడి పళ్ళు మామిడి చెట్టుకు వస్తున్నాయి కదా, ఈ పళ్ళన్నీ ఎక్కడున్నాయి? చెట్లో ఉన్నాయి అనుకో. పోనీ మీరు తల్లో పువ్వులు పెట్టుకుంటారు, ఆడవాళ్ళు మీరే అడగండి. మల్లె పూలు పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు సీజను, గులాబీ పూలు పెట్టుకుంటున్నారు కదా, ఈ పువ్వులన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడ ఉంటాయి? విచిత్రం చెప్పమంటారా? తీయండి కీర్తన గ్రంథం 58వ అధ్యాయము. కీర్తనలు 58వ అధ్యాయం 68:8 చూడండి ఒకసారి. 68:8 58:8 చూడండి. భూమి వణికును. 68:8 భూమి వణికును. దేవుని సన్నిధి అంతరిక్షము. 65:8 అండి, సారీ. 65:8 నీ సూచక్రియలను చూచి ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులట. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. దేవుని నది ఎక్కడ ఉంది? పైన మేఘాల్లో. అది దేవుని నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత దానికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను ఏటిదా గనులు ఏట గని ప్రతి చెట్టులో మొదలుకుంటుంది దాని గని. ఆ గనిలో ఏముంటాయి? ప్రతి సంవత్సరము రావలసినవి. ఎన్ని సంవత్సరాలు ఆ చెట్టు కాయాలో ఆ చెట్టుకు కాసే కాయలన్నీ గనిలోనే ఉంటాయటండి. తెలుసా? గని మానవ నేత్రాలకు కనిపించని మహా గని అది. అలాంటి గనిలో ఉన్నటువంటి ఆ పళ్ళన్నీ బయటికి రావాలంటే, మొక్కలో ఉన్నటువంటి పువ్వులన్నీ ఆ గనిలో నుండి బయటికి రావాలి అంటే
ఏముండాలో తెలుసా? దేవుని నది నీళ్లతో నిండాలి. ఆ నీళ్లు వర్షముగా మారాలి. ఆ వర్షము నేలలో పడాలి. ఈ నేలలో పడినటువంటి నీరు ఆ మొక్క దగ్గరికి, ఆ వేరు దగ్గరికి, దాని ఘనమనలోనికి వెళ్ళాలి. అప్పుడు అందులో నుండి వస్తాయటండి కాయలు. ఒక గింజలో ఎన్ని గింజలు ఉంటాయి చెప్పండి రైతులు? ఒక వరి గింజ విత్తితే, ఒక ధాన్యపు గింజ విత్తితే 150 గింజలు వస్తున్నాయంటే అందులో ఎన్ని గింజలు ఉన్నాయి? 150. ఆ 150 విత్తితే 1000 దాటిపోతుంది. ఆ 1000 గింజలు విత్తితే లక్షలు, కోట్లు, కోటాను కోట్ల గింజలు ఒక గింజలో ఉంటే, కోటాను కాయలు ఒక గింజలో, ఒక చెట్టులో ఉంటే, ఈ చెట్టు పుట్టించినది, విత్తనము రప్పించినది ఎవరనుకున్నావు? విత్తనమిలిచ్చు చెట్టు భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయన అన్నాడంటే, అలా పలికిన వ్యక్తి ఎవరో కాదు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన యేసండి. మొక్కలో ఏముందో తెలుసు, చెట్టులో ఏముందో తెలుసు. గని 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 అది గనండి. ఆదాం ఎవరనుకున్నారు? మానవులందరికీ గని కదండి. ఆదాము నుండి అవ్వ వచ్చింది, ఆదాము అవ్వ నుండి కయ్యను వచ్చాడు, ఆదాము అవ్వ నుండి చేతి వచ్చాడు, ఆదాము నుండి అందరూ వచ్చారు. ఈ కృత్తివెన్నులోనికి ఇదేవరు అన్నారు? పల్లిపాలెం. ఈ పల్లిపాలెంలో నుండి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు అనుకున్నారు? మచిలీపట్నం నుండి వచ్చిన వాళ్ళు కాదు. తొలి మానవుడైనటువంటి ఆదాము సంతానములో నుండి ఈ భూమి మీదకు వచ్చారు మీరు, ఈ పల్లె ప్రాంతంలోనికి వచ్చారు మీరు. అంత అంటే మీ అందరికీ గురువు ఎవరో తెలుసా? యేసండి. బళ్ళో అడగండి, మొదటి మానవుడు ఎవరైనా అడగండి, కోతి అంటాడు. ఆడికి తెలియదు, పిచ్చోడు, పిచ్చినా కొడుకు అంటారు కదా, అప్పుడప్పుడు బూతులు తిడతారు, ఇలా తిట్టాలి వెళ్ళి. ఎవరాలు? ఎటు కోతి నుండి వచ్చాడా? కోతి నుండి వచ్చాడని చెప్పడానికి అది నీకు అసలు సిగ్గుందా? మా గురువుగారు చెప్పారు, ఏమని తెలుసా? కోతి నుండి కాదు నాయన, మనిషి మొట్టమొదట మనిషి వచ్చినది దేవుని నుండి, మీరందరూ వచ్చినది ఆ ఒక మనిషి నుండి. కోతి నుండి వచ్చాడా? ఏంటి కోతి నుండి రాలేదు అనడానికి వాళ్ళకి పెద్ద పెద్ద పోటీలు అవసరం లేదండి. ఒకే ఒక మాటతోని వాళ్ళు ఓడించేయవచ్చు. ఏంటో తెలుసా? మనిషే ఒకవేళ కోతి నుండి వస్తే, నేను మాట్లాడినట్టు కోతిని మాట్లాడించు, వెంటనే నీ కాళ్ళ కింద దూరిపోతానని చెప్పండి. బాగుందా? అంతే కదండి. మరి మనిషి చేప నుండి వచ్చాడని చేపను మాట్లాడించు, మనిషి కుక్క నుండి వచ్చాడు కుక్కను మాట్లాడించు. దేవుడు ఎందుకు అనుకున్న వాటి అన్నిటికీ మాటలు లేకుండా చేసి పడేశాడు. ఇలాగే పిచ్చి పిచ్చి మాటలు వాగుతారని. ఎవరు ఏ జంతువు మాట్లాడనది నువ్వే మాట్లాడుతున్నావంటే, ఏ జంతువు నుండి రాలేదు నీవు, ఒక్క దేవుని నుండే వచ్చావు. ఎందుకంటే దేవుడికి మాటలు వచ్చు కనుక. మన పోలిక చెప్పున మన స్వరూపమందు నల్లను చేయదము. నేను ఎలాగైతే సృష్టిని కలిగిస్తూ మాట్లాడుతున్నానో, నా కొడుకు మాట్లాడతాడు. సృష్టికి ప్రతి సృష్టివాడు చేస్తాడు. ఏ జంతువు చేసింది చెప్పండి? కెమెరా. ఏ జంతువు చేసింది ఈ ప్రొజెక్టర్? ఏ జంతువు చేసింది ఈ లైట్లు? ఏ జంతువు చేసింది మీరు కూర్చున్న కుర్చీలు? ప్రపంచములో ఏ జీవరాశి చేయనివి నువ్వు మాత్రమే చేసావు అంటే ఖచ్చితంగా నువ్వు సృష్టికర్తకు కుమారుడివే అవుతావు, గ్యారంటీ. ఎవరండి? ఎవరు గురువు? ఏది మంచి పుస్తకము? ఎవరు ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలు చెబుతున్నారు? ఇలాంటివన్నీ చెప్పగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒకే ఒక ఆయనే యేసు. అందుకే అన్నారు, మీరు గురువులని పిలవబడకండి, మీరు గురువులని పిలవబడకండి, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో వింతలు 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 అంటున్నారు. వింతలా? మేధావులు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అట. అబ్బా ఏటో మరి గిన్నిస్ బుక్ గిన్నిస్ బుక్ ఏమి రికార్డు సృష్టించింది? ప్రపంచ వింతలలో నెంబర్ 1 ఏంటి? ఎన్నో వింతలున్న అందులో ఒక తాజ్మహల్ వింత. ఏంటి? తాజ్మహల్ వింతట. నిజమే? అది సమాధి.
అదేం వింత అండి? పోనీ అది ఎందుకు? చైనా వాల్ అదేంటండి? అది వింతట. ఏంటి మీరు గోడ కట్టించుకున్నారు, ఇంటి దగ్గర గోడ కట్టించుకుంటున్నారా? మీరు వచ్చి ఇది వింతండి అని అంటే ఏమంటారు? ఎరా బుర్ర తిరుగుతుంది నీకు, చదువు సంజ లేనోడు రా నువ్వు. నీవు చెప్తే గోడేమో వింత, నేను చెప్తే కమ్మ. ఏంటి గోడ వింత అంటే ఎంత పిచ్చోడో ఇంకా ఆలోచించుకోవాలి మీరు. గోడ వింత అవుతుందా? వింతంటే ఏమని, దేనిని వింత అంటారో తెలుసా? నేను చెప్తాను వినండి. దానికదే వస్తే అది వింత అంటారు. దానికదే వస్తే అది వింత అంటారు. దానికదే గోడ వచ్చింది అనుకో, ఇగో ఇక కట్టడం చూసారు ఇక్కడ గులాబీ రంగు చూడండి, అది ఆటోమేటిక్గా అలా మీటింగ్ టైంకి అలా వచ్చేస్తుంది అనుకో, అప్పుడు చెప్పండి ఇది వింతండి అని. ఈ లైట్లు ఇలాగ వచ్చేస్తున్నాయి అనుకోండి, అబ్బా వింతండి. ఆ గోగ ఇల్లు కడతాను చూసారా, అక్కడ అలాగ వచ్చేస్తుంది అనుకోండి పైకి, అప్పుడు ఏమంటారు మీరు? వింతనాలి. నువ్వు తాపీ మేస్త్రితో తాపీగా కట్టించి దాన్నేమో వింతంటే నాకు చెవిలో పువ్వు పెడతావా నువ్వు? అది కాదయ్యా వింత. ఏది వింతో తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్పారండి. 21:14 మత్తయి సువార్త. గుడ్డివారు కుంటివారు దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను ఏది వింత? గుడ్డివారు చూపు పొందుతున్నారు, అది వింత. కుంటివారు నడుచుచున్నారు, అది వింత. మూగవారు మాట్లాడుతున్నారు, అది వింత. మానవ దేహములో మీరు వెళ్ళి గుండు కొట్టించుకున్న తర్వాత వస్తున్న ఎంటుకలు దానికదే, అది వింత కదా? మరి గుండు కొట్టించుకున్న తర్వాత రాకపోతే ఇంకెళ్ళడు, ఇంకెందుకు వెళ్తాడు? దానికదే వస్తావు. నువ్వు అప్పుడే కదా పెద్ద బ్లేడ్తో గీసేసావు. గీసేసిన తర్వాత అది మళ్ళీ పైనకి అలా చూడండి, నేను విత్తనాలు ఏమైనా జల్లేవేటి, ఎంటుకలు విత్తనాలు పైన మట్టిలో విత్తనాలు జల్లినట్టు. బుర్ర మీద ఏం జల్లేవు, జల్లలేదు, ఉన్నది గీసావు. గీసేసినా ఎలాగొస్తుంది? అది వింత. ఏది వింత? కన్ను వింత, ముక్కు వింత, పళ్ళు 32 పళ్ళు వస్తున్నాయి చూసావు, తల్లి గర్భంలో పుట్టినప్పుడు రాలే, తర్వాత వస్తున్నాయి పళ్ళు, అవి వింత. చేతులు వింత, వేలిముద్ర వింత కాదా? వేలిముద్ర గురించి మీరు ఎవరైనా చెప్పారా? ప్రపంచంలో ఏ పుస్తకమైనా చెప్పిందో? మా గురువుగారు ఏం చెప్పారో చూడండి. 37 యోబు గ్రంథం 7వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనము. యోబు గ్రంథము. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర అట. ఏ ముద్ర అది? వేలి ముద్ర అండి. ఏంటి వేలి ముద్ర గురించి కూడా బైబిల్ చెప్పిందా? ఏంటండి ఇది? వేలిలో ముద్ర వేయడం ఏంటి? నా వేలి ముద్ర వేరు, మళ్ళీ ఇంది వేరు, అంతేనా? ఆయింది వేరు, ఆయింది వేరు, ఆయింది వేరు. ప్రపంచ జనాభా 700 కోట్ల మంది అయితే 700 కోట్ల మందికి ఇక్కడే మరొకరికి ఉండకుండా వేశాడంటే దేవుడు ఇదండి చెప్పాలి వింత. థమ్స్ అప్ టేస్ట్ ద థండర్ కాదు, చేతిలో ఉంది వండర్. ఇది అడ్వర్టైజ్మెంట్ అంటే అంతే కదండి. మరి టేస్ట్ ద థండరా? థండర్ కాదు నాయన, నీ చేతిలో ఉంది వండర్. నీ చేతిలో వేలిముద్ర. ఏంటది? ఈ వేలిముద్ర ఎవరికి ఉండదండి. అందుకనే నీకెంత సంతకం వచ్చినావు, నువ్వు పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ అయినా ఏమంటారు అక్కడికి వచ్చిన తర్వాత? నువ్వు సంతకం పెట్టకూడదు బాబు రిజిస్టర్ ఆఫీస్లో. ఏది వేలిముద్ర ఇట్ట అంటాడు. ఇది ఎట్టండి చదువుకోనండి, అది ఎట్టండి అలా పని చేస్తానంటే కుదరదు నాయన, పెట్టు. ఎందుకంటే సంతకం ఫోర్జరీ చేయగలరు, వాయిస్ను కూడా మిమిక్రీ చేసి డబ్బింగ్ చెప్పగలరు, కానీ వేలిముద్రకు కాపీస్ట్ ఎవడు
లేడు. కారణం దట్ ఈస్ బైబిల్. మానవ నిర్మాణములో వేలిముద్ర ఒక వింత, నీ శరీరములో అవయవాలు వింత, అసలు నీ శరీరమే వింత, దేవుడు చేసిన సృష్టి వింత. మామిడి పళ్ళు దానికి అదే వస్తున్నాయో మీరు కింద నుండి ఏమైనా పసుపు రంగు వేసారా చెట్టుకి? చెప్పండి, దాన్ని ఏమంటారు? వింత. గులాబీ పువ్వుకి మీరు ఏమేశారు? పచ్చటి గులాబీ మొక్కలు, ఎర్రటి గులాబీ ఎలాగొస్తుంది ఆయన? కిందన ఏమన్నా రెడ్ పెయింట్ వేసేవేటి? ఏషియన్ పెయింట్ ఇదేనా? దానికి అదే వస్తుంది, అది వింత. మల్లె పువ్వులు వింత, చామంతి పువ్వులు వింత, బత్తాయి వింత, చంద్రుడు పడిపోవడం లేదు అక్కడే ఉన్నాడు వింత, భూమి తిరుగుతుంది ఇది వింత, సూర్యుడు తిరుగుతున్నాడు వింత, సాయంత్రం అటువైపు వెళ్ళిపోతున్నాడు వింత. గోడ కట్టి వింతను మా చెవిలో పెడుతున్నావా? పువ్వు. గురువుగారు ప్రసంగం ఎలాగని చూసారా? వేడిగా ఉంది కదా, ఇంకా ఉంటుంది చూడండి. ప్రేమైన దేవుని పిల్లలారా, గురువు అంటే అది ఒక్క బైబిలేనండి. గురువు, పుస్తకాలకే గురువు బైబిల్. లోకములో ఉన్న ప్రతి మానవునికి గురువు ఏసండి సర్వలోక గురువు అండి. ఏ సబ్జెక్టు చెప్పమంటారు చెప్పండి? ప్రపంచములో ఉన్నటువంటి శాస్త్రపరమైనటువంటి, శాస్త్రాతీతమైనటువంటి ఎలాంటి సబ్జెక్ట్ అయినా అది బైబిల్లో మాత్రమే ఉందండి. కారణం, బైబిల్ రాసినది సామాన్యమైనటువంటి వ్యక్తులు, మనుషులను అనుకుంటే పొరపాటు. దీనిని రాయించడానికి మనుషులకు ప్రేరణ ఇచ్చినది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి విషయాలన్నీ చెప్పినవి యేసుక్రీస్తు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు చూడండి, 12 వచనం వరకు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను మీకు నిజమే చెప్తున్నాను, సత్యం చెప్తున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీకు మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. 12వ వచనము. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. ఇప్పుడు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా ఆ సత్యస్వరూపుడైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏది బోధించక వేటిని వినునో సంభవింపబో సంగతులు మీకు తెలియజేయడు. ఆయన నా వాటిలోనివి బోధించి తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. నా వాటిలోనివి పరిశుద్ధాత్మ దేవునికి ఎవరు చెప్పారో తెలుసా? నేను చెప్పాను. నేను పరిశుద్ధాత్మకు చెబితే పరిశుద్ధాత్మ అనేక మందికి ప్రేరణ ఇస్తే వాళ్ళందరూ బైబిల్ రాశారు. బైబిల్ రాసింది 40 మంది భక్తులు అవ్వచ్చేమో, కానీ వాళ్ళకు ప్రేరణ ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మకు చెప్పింది యేసటండి. అందుకే ఆది కాండం చెప్పింది ఎవరు అనుకున్నారు? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించనని. అది రాసినది మోషే అయితే, మోషేకి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన అది రాస్తే ఆ పరిశుద్ధాత్మ దేవునికి చెప్పినది ఎవరు? యేసటండి. నా వాటిలో విని అవి ఆయన మీకు బోధించును. అది బైబిల్, ఇది లింకు. అందుకే యేసు అన్నారు, నేనే గురువుని, గురువులను పిలువబడవద్దు. గురువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఈ లోకములో ఉన్నటువంటి మానవులందరి కోసం తన ప్రాణాన్నే ఇచ్చాడండి. అందుకే గురువు అనేటటువంటి ఆయన, గురువు అని చెప్పుకునే ప్రతి ఒక్కడికి ఏముండాలో తెలుసా? క్యారెక్టర్ ఉండాలి. అలా క్యారెక్టర్ ఉన్న పరిశుద్ధుడు మగాడు అంటూ ఉంటే అతడే నిజమైనటువంటి యేసండి. యేసు ఒక్కడే, అతను పాపమే చేయలేదు. మీ గురువు ఇన్ని చేసి ఉంటాడు,
పాపము ఎక్కడ పుడుతుందో చెప్పాడు. మోహపు చూపుతో చూస్తే అక్కడే పుడుతుంది పాపం అన్నాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ఎవరండి? యేసు సర్వలోక గురువు. సకల శాస్త్రాలను అధిగమించినటువంటి మహాజ్ఞానాన్ని బోధించగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఆయన, అలాంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో దేవుని గూర్చి పరిచయం చేయడానికి వచ్చాడండి. ఆయన దేవుడెవరు, ఆయన ఎలా ఉంటాడో, ఆయనకి ఎలాంటి పేరుండాలో, ఎలాంటి పేరుంటేనే అతను దేవుడు అని అనబడతాడో అని దేవుని పేరు గూర్చి చెప్పినటువంటి బైబిల్ అండి ఏమని చెప్పిందో చూడండి. దేవుని పేరు నిర్గమకాండం 3వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి ఒకసారి. నిర్గమకాండము 14 అధ్యాయం 3, 4. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపానని అడుగుతారు. అప్పుడు ఏమని అడుగుతారు అని అంటే, అప్పుడు దేవుడు చెప్తున్నాడు పేరు 14 వచనము. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, నా పేరు చెప్పు. నేను వాడనని చెప్పు. నా పేరేం పేరు తెలుసా? శంకర్రావు కాదు, నాగభూషణం కాదు. ఏం పేరు? చెప్పండి. దేవుడికి పేరుందట. ఆ పేరేం పేరట? ఉన్నవాడు. ఉన్నవాడు? మహాజ్ఞానం ఉన్నవాడు, బాగా డబ్బు ఉన్నవాడు, మంచి బంగారం ఉన్నవాడు, డైమండ్స్ ఉన్నవాడు, సృష్టి ఉన్నవాడు, కోటాను కోట్లు ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడండి. ఎవరు? దేవుడటండి. అంటే దేవుడికి ఏ పేరుంటే బాగుంటుంది? ఇంతకు మించిన పేరు, ఒక పేరు చెప్పండి మీరు. చెప్పలేరు మీరు. ఉన్నవాడను అని అన్నాడు దేవుడు. చూడండి, అంటే పుట్టుక లేదా? లేదు. మిమ్మల్ని ఎవరు కానలేదా? లేదు. అంతం లేదా? లేదు. అన్నీ అదే పేరులో. ఇది ఎవరు చెప్పారు? ఆదికాండం చెప్పినది, నిర్గమకాండం చెప్పినది, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ దేవునికి చెప్పి వ్రాయించినది యేసైతే ఈ మాట చెప్పినది కూడా యేసేనండి. తెలుసా సంగతి మీకు? యేసండి గురువు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అలాంటి గురువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకు వచ్చి, ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుడు అతను చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి, అతను చేసిన త్యాగాన్ని బట్టి, అతను చేసిన పనిని బట్టి, అతను చూపించిన ప్రేమను బట్టి దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము, 9, 10 వచనములు. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము, ప్రతి నామమునకు పైనామము, ప్రతి నామమునకు పైనామము. ఏ నామమునకు? ఏ నామమునకు? ఏ నామముకైనా. మీరే నామము చెప్పండి, ఆ నామానికి పైనే ఉంటుందట ఆయన నామం. మీరే పేరు చెప్పండి, ఎవరి పేరు చెప్పండి, అన్ని పేర్ల కంటే పైకి వెళ్ళిపోయిందట. ఏంటి ఆ పేరు? ప్రపంచంలో మేధావులు ఉన్నారు, ప్రపంచంలో స్కాలర్స్ ఉన్నారు, పండితులు ఉన్నారు, ఎంతో గొప్పవారు అనబడిన వారు ఉన్నారు, గనులైన వారు ఉన్నారు. కానీ ప్రపంచములో ఎవరికి ఇవ్వని ఒకే ఒక బిరుదు, ఒకే ఒక పురస్కారము, ఒకే ఒక పేరు ఒక్కడికే ఇచ్చారు. అదెవరో తెలుసా? యేసుక్రీస్తుకి. అదేం పేరు తెలుసా? శకపురుషుడు.
ఏం పేరండి? శకపురుషుడు, యుగ పురుషుడు. ప్రపంచానికే యేసు ఒక్కడు. పద్మవిభూషణ్ ఎంతోమందికి ఇవ్వచ్చు, ఎన్నో బిరుదులు ఎంతమందికైనా ఇవ్వచ్చు, కానీ ప్రపంచమంతా కలిసి ఇచ్చినటువంటి ఒకే ఒక అద్భుతమైనటువంటి పురస్కారమే శకపురుషుడండి. శకపురుషుడు. ప్రపంచంలో ఇలాంటి బిరుదున్నవాడు ఎవరున్నారు? ఒకే ఒక్కడు, అతడు యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు అంటే ఎవరనుకున్నారు? చాలా టాప్ అండి ఆయన. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని ఈరోజు పిలుస్తున్నారే, ఎవరో తెలుసా? ఆయన పుట్టాడని, ఆయన శకపురుషుడని ప్రపంచములో ఉన్నటువంటి చరిత్ర ఆధారాలతో కూడినటువంటి ఆధారభూతుడు ఆయన. ఈరోజు డేట్ ఎంత చెప్పండి? 16. ఏ సంవత్సరం? 2017. 2017 ముందుకెళ్ళండి, 16కు ముందుకెళ్ళండి, 15 ముందుకెళ్ళండి, 14 ముందుకెళ్ళండి, తర్వాత 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 ఇదేంటిది? 2010. 2010లో ఒక 1000 తీసేద్దాం. ఎంత? 1010 అంతేనా? ఆ 1000లో తీసేయండి, ఎన్ని ఏముంటాయి? అది 10. 10లో ఒకటి తీసేయండి, ఒకటి తీసేయండి, తీయండి. తర్వాత 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 ఎవరు? క్రీస్తు ఒక్కడే. క్రీస్తు పూర్వం ఎవడైనా చెప్పాలంటే, ప్రపంచంలో ఎలాంటి వాడైనా అక్కడికి వచ్చిన తర్వాత చెప్పవలసింది నా రక్షకుడైన యేసుక్రీస్తు. సర్వలోకానికి గురువు ఒక్కడే, కాలానికి గురువు ఒక్కడే అని ప్రపంచం అంతా చెప్పాలి అంటే ఈ టైటిల్ తప్పంటారా? తప్పు కాదండి. క్రైస్తవులు తప్పు చెప్పరండి, తప్పు చేస్తారేమో కానీ బైబిలు తప్పు కాదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారండి. మహాజ్ఞాన సంగతులు చెప్పారండి. ఆయన బోధించినటువంటి బోధనలలో ఎన్నో బోధలు ఎంతోమంది ఈ లోకములో ఉన్నటువంటి గొప్ప వారికి నచ్చి, మహాత్ములైన వారు, గొప్పవారు అనబడినటువంటి వాళ్ళే యేసును కూడా మార్గదర్శిగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అందులో ఒక మహాత్మా గాంధీ. ఆయన ఏమన్నాడు తెలుసా? కుడి చెంప మీద కొట్టు వానిని ఎడమ చెంప కూడా తిప్పండి. ఇది ఎక్కడి నుండి వచ్చింది దీనికి మాట? బైబిల్. బైబిల్ అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. నేను మీతో చెప్పినదేమనగా, ఎందుకంటే నేను చెప్పింది మరొక ఆయన చెప్తాడు. ఇది నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వానికి ఎడమ వైపు కూడా తిప్పుము. ఎవరన్నా 2000 సంవత్సరాల క్రితం నా యేసు చెప్పాడు. ఆయన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత గాంధీ మహాత్ముడు ఆయన చెప్పారండి. ఎందుకు ఆయనకి నచ్చింది ఆ స్లోగన్? యేసు బోధించినటువంటి బోధనలు ఆ కాలంలోనే గొప్ప వాళ్లకు, మహాత్ములకు నచ్చాయన్నమాట. ఆయన గురువు అన్నమాట. ఆయన్ని చంపుతున్నప్పుడు గాంధీ గారిని ఏమన్నాడు తెలుసా? నన్ను ఎవరైతే చంపారో వారిని క్షమించండి, వారిని క్షమించండి అంటున్నాడు ఆయన. యేసుప్రభు వారు ఏమన్నారు? తండ్రి వీరేమి చేయుచున్న వీరెరుగరు, వీరిని క్షమించండి. ఏంటండి? గాంధీ గారే కాదండి, ప్రపంచములో ఎంతోమంది ఆదర్శవంతంగా తీసుకున్నారు. వివేకానంద ఆయన కూడా ఏమన్నాడు తెలుసా? నేను కానీ యేసు పుట్టినటువంటి కాలంలో ఒకవేళ పుడితే నా రక్తముతో ఆయన పాదాలు కడిగేవాడినండి అని అన్నాడండి ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు అనుకున్నారండి యేసు మనందరికీ రక్షకుడు,
మనందరికీ అన్న, గురువు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చారో తెలుసండి? మనిషి చచ్చిపోయినంత వరకే మానవుడు జీవితం అనుకుంటున్నాడు. కాదు కాదు కాదు, చావు తరువాత అద్భుతమైనటువంటి ఒక మరో జీవితం ఉన్నది అని, చావు తర్వాత ఏం జరుగుతుందో అన్నది లోకానికి చూపించడానికి సమాధిలో పెట్టండి నన్ను, 3వ దినమున తిరిగి లేస్తానన్నాడు. తాజ్మహల్, అందులో ముంతాజ్ ఉంది, సమాధి ఎప్పటికీ లేవలేదు. యేసు లేచాడంటే ఇది వింత, ఇది వండర్ అంటారు. అదే అంతేనా? వండర్. ఇదిగో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ముంతాజ్ ఇక్కడే ఉంది, కుళ్ళిపోయింది. ఏంటండి, యేసు ఎందుకు అనుకున్నాడు తిరిగి లేచారు? చావు తర్వాతే మరో జీవితం ఉందని చెప్పాడండి. చచ్చింది బ్రతుకుతుందా? చావు తర్వాత మరో జీవితం ఉంటుందా? ఉంటుంది. మీరెన్నో పొలాల్లో ఎన్నోసార్లు విత్తనాలు జల్లే ఉంటారే, జల్లిన విత్తనాలన్నీ కుళ్ళిపోయా, మట్టి అయిపోయా, మట్టిలో కలిసిపోయా? లేవే. విత్తనము మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందో యేసు ప్రభు వారు చెప్పారు చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గురువు చెబుతున్నాడు, చచ్చింది విత్తనం బతికింది, చచ్చింది గింజ బతికింది, మట్టిలో కలిపి సమాధి చేసావు బతికింది. ఎలా బ్రతుకుతుంది అది? విత్తనము చచ్చి బ్రతికితే విత్తనము కంటే నమ్మకం అండి, నమ్మకం. నమ్మడం లేదా నువ్వు? మీ అమ్మ చెబితే, మీ నాన్న ఎవరో మీ అమ్మ చెబితే నమ్మేవు నువ్వు? తల్లి చెప్పిన తర్వాత ఇదిగో నాయన ఇతనే నాయన మీ నాన్న అంటే తల్లి చెప్పగా నమ్మే నీవు ఈ లోకానికి దేవుని గురించి చెప్పడానికే వచ్చాడండి యేసు. ఆయనే చెప్పాడండి, నేను చెప్పిన సంగతులు నేను ఒక పెద్ద కాపీస్ట్ని, ఆయనవే నేను చెప్పాడు తప్ప నా దగ్గర ఏమీ సరుకు లేదు. ఈ సరుకు అంతా ఉన్నది ఒక్క ఆయన దగ్గర, అది యేసు దగ్గర, అది బైబిల్లో. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ జీవితాన్ని యేసుకు దేవుడిచ్చాడు. ఈ లోకానికి వచ్చినటువంటి యేసు, నాయనా ఒక పువ్వు మీకు, కాయ మీకు, ఒక మేక మీకు, సూర్యుడు మీకు, చంద్రుడు మీకు, నక్షత్రాలు మీకు, మీరు దేవుని కోసం. దేవుడే ఈ ప్రకృతిని కలిగించి మీకు ఇచ్చాడు. మిమ్మల్ని దేవుని కోసం బ్రతకమని చెప్పాడని చెప్పిన మంచి మాటలు చెప్పినటువంటి ఆయనండి. ప్రకృతి అంతా నీ గురించే, అనుభవించు, నీకే. కానీ నువ్వెవరి కోసం బతకాలి? నిన్ను తల్లి గర్భములో నిలబెట్టి ఈ లోకానికి రప్పించి ఈ 30, 40, 50, 60 సంవత్సరాలలో కావలసినటువంటి ఆహారం అంతటా నీ దేవుడు ప్రకృతిలో చేసి, ఉదయాన్నే సూర్యుడిని తూర్పున ఆకాశములో రప్పించి, నీవు తినే ప్రతి ఆహార పదార్థాన్ని సూర్యునితో ఆయన వేడెక్కించి వండించి, అంతేనా? మామిడి పళ్ళు తిన్నారు, మామిడి పళ్ళుకు మంట నువ్వు పెట్టావా మొగ్గడానికి? చెప్పు. అది ఎందుకు ఆ రంగు మారిపోయింది? అది ఎందుకు అలాగ అయిపోయింది? పువ్వు పూసినది మొదలుకొని పిందిగా మారినది, మొదలుకొని కాయగా మారింది, మొదలుకొని పండుగ మారినంత వరకు సూర్యుడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వంట చేస్తున్నాడు కాదా? నువ్వెక్కడ పెడతావు వంట చేసినప్పుడు? మంట పొయ్యి కింద ఎడతావు, ఇది నీది కిందన, దేవుడు పైన పెట్టాడు. ఇది వండర్, అంతేనా? ఒక చెట్టుకు కావలసిన కాయలన్నిటినీ వండుతున్నాడు. ఆ మామిడి చెట్టుకి, ఒక తాటి చెట్టుకి, అనేకమైనటువంటి చెట్లకు కావలసినటువంటి కాయలు, ఒక జాంకాయ కానివ్వండి, ఏ కాయ కానివ్వండి, ఏ పండు కానివ్వండి, వాటన్నిటినీ సూర్యుని ద్వారా వేడెక్కించి 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 వేడెక్కించి
మళ్ళీ సాయంత్రం కూలింగ్లో పెట్టి మళ్ళీ ఉదయాన్నే లేవగానే వేడెక్కించి వాటినన్నిటినీ పండిస్తున్నది, పండైపోయినట్టుగా చేస్తున్నది, ఆ సూర్యుని రప్పిస్తున్నది దేవుడు కాదా? ఈ జీవితం అంతటికి కావలసిన వాటినన్నిటినీ దేవుడు చేసినప్పుడు ఈ జీవితాన్ని దేవునికి ఇవ్వాలని మానవులకు యేసు చెబితే ఈరోజు ఈ మానవులు ఏం చేస్తున్నారు చెప్పండి? కోరికలు తీరలేదని, 10th పాస్ అవ్వలేదని సూసైడ్ చేసుకున్నటువంటి బుర్రలేని వాళ్ళు ఉన్నారు చాలామంది. అంతేనా? 10th ఫెయిల్ అయిపోయినందుకు నువ్వు సూసైడ్ చేసుకుంటావా? ఏమైనా బాగుందా? మళ్ళీ తర్వాత పరీక్ష రాయి, మళ్ళీ మార్చి ఉంది కదా, సెప్టెంబర్ ఉంది కదా, ఇవన్నీ మళ్ళీ మార్చి ఉన్నాయి కదా. 10 సార్లు రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు. నీకెందుకు అమ్మ అంత బాధ? ఎందుకు నువ్వు అలా చేసావు? అమ్మ చెప్పలేదు నీకు. ఎందుకు చెప్పలేదు? అమ్మ ఈ రోజున మీటింగ్కి వస్తే కదా. అమ్మ ఇప్పుడు తప్పెళ్తారే టీచర్గా ఉండిపోయింది. అలా వండుకొని ఏ వంట వండాలని టీవీల ముందు ఉండిపోతే గుమ్మగుమ్మలు ఆట పాట, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, జబర్దస్తి. ఓరి నాయన పాడు చేసేస్తున్నాడు మిమ్మల్ని. నవ్వించి 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 చంపేసి పాతాళంలో ఏడిపించేస్తున్నారు. మానవ జీవితం వెనుక దేవుని హస్తం ఉందండి. మానవుడు అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా, ప్రకృతిలో ఉన్న ఏ జీవరాశినైనా కోసుకొని తినేయండి. ఒక కోడి ప్రాణం తీ, మేక ప్రాణం తీ, పశువు ప్రాణం తీ, దేని ప్రాణమైనా తీయచ్చు, కానీ నీ ప్రాణం నువ్వు తీసుకొని నువ్వు సూసైడ్ చేసుకోకూడదు. నువ్వు సూసైడ్ చేసుకోకూడదు. ఒక జంతువు సూసైడ్ చేసుకుందా? లేదే. ఒక కోడి ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఎక్కడైనా పేపర్లో చదివారా? లేదే. ఒక గొర్రె ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుందా? ఒక ఆవు ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుందని చదివారండి? ఎప్పుడైనా ఆవులు ఆత్మహత్య చేసుకున్నారా? చెరుకు తోటలోనికి వెళ్ళి చెరుకు చంతటిని బండి మీద ఎక్కించిన తర్వాత అయ్యగారు శుభ్రం పడుకుంటారు. ఎవరు పడుకోరు? ఈ ఎద్దులు 2 పడుకోకుండా అలాగా ఈడ్చుకొని వస్తాయి. సరిగ్గా గోదావరి బ్రిడ్జి దగ్గరకు వచ్చి రాగానే చూసి ఏట్రేడు పడుకున్నాడు, మనకి ఏమీ పెట్టలేదు ఏట్రా, కాలు పీకేస్తున్నాయి, డిప్పలు జారిపోతున్నాయి, నీరు లేదు, గడ్డి లేదు, ఏమీ లేదు, ఈయన్ని మోసే కంటే శుభ్రంగా గోదావరిలో దూకి సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నా ఎప్పుడైనా? లేవండి. ఎంత మంచివండి. మీరు ఆవుకి కానీ గేదెకి కానీ మీరు వరి చేనులోని వరి పంట బాగా పండిన తర్వాత ఏం చేస్తారు? గడ్డి అంతా దాన్ని పడేస్తారు. దేనికి? దానికే. ధాన్యం బాగా వచ్చిన తర్వాత మిల్లుకి తీసుకెళ్ళిపోతారు. మిల్లులో ఏం చేస్తారు? ఒక సైడు ధాన్యం ఆడేస్తుంటుంది, బియ్యం వన్ సైడు, ఇంకో సైడు పొట్టు, తవుడు, చిట్టు ఓ సైడు. ఇది ఎవరిది? ఇది దానికి. ఇది దేనికి? నీకు. అప్పుడు అమ్మగారికి ఇచ్చిన తర్వాత ఈవిడ ఏం చేస్తుంది? కేజీ బియ్యం శుభ్రంగా కడిగి ఏం చేస్తుంది? కడుగుకు మళ్ళీ దానికే. మళ్ళీ అన్నం వండిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి అమ్మా? కెంజి. అది దేనికి? అది దానికే. నీకు పనికిరానివన్నీ దానికి పాడేస్తే తెల్లవారు స్టీల్ గిన్నెతో వెళ్తావు దాని దగ్గరికి. సిగ్గులేదు నీకు? ఏమి ఇవ్వాలట? అది చిక్కట పాలు ఇచ్చేయాలట. ఇది ఇచ్చేస్తే బలేగుండు. అంతే. ఎలాంటి పాలు ఇస్తుంది? చక్కటి పాలు ఇస్తుంది. ఎందుకు ఇస్తాను చెప్పండి? అయ్యగారి కూతురు అని, దేవుని కుమార్తెవని, మీరు దేవుని పిల్లలని. ఒక పశువే దాని జీవితాంతం పనికిరాని పాడేస్తున్న పాలు ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం దానికి ఉన్నప్పుడు, అదే సూసైడ్ చేసుకోలేనప్పుడు నువ్వెందుకు చేసుకుంటున్నావు చెప్పు? అవి చేసుకోవాలండి. పోనీ మన ఇంటి దగ్గర ఉన్న కుక్కలండి, అవి నిజంగా ఎంత మంచివండి కుక్కలు. ఎంత కూర వండుకుంటావు, ఎంత తింటావు, మాంసం అంతా తినేసిన తర్వాత అప్పుడు దుమ్ములతో స్టార్ట్ అవుతావు. నవిలి 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 నీ పంటికి లొంగకపోతే అబ్బా బతికిపోయింది దుమ్ము. అప్పుడేం చేస్తారు? అది ఏదో మాంసం కూర వేసేసినట్టు నీ పంటికి లొంగలేదు కనుక అప్పుడు దానికి ఇస్తే అదేమనుకుంటుంది, కొద్దిగా ఎదవ కదా. ఫోన్లు దుమ్మేసామనుకో నవ్వులుకొని తోకెలకెలక అనుకొని మళ్ళీ ఇంటి ముందుకు వెళ్ళి దొంగ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తే నిద్ర లేకుండా
అది సూసైడ్ చేసుకోవాలి ఏంటండి ఇలాంటిది ఆవిడ దుమ్మేశారని సూసైడ్ చేసుకోవాలి, అది గడ్డేశారని అది సూసైడ్ చేసుకోవాలి, కోడికి ఎంగిలి మీదకి లేసారని ఇది సూసైడ్ చేసుకోవాలి. నువ్వెందుకు చేసుకున్నావే తల్లి? నీకు బడికెళ్ళి ఉంటావు, అందుకే నేను ఇలా చెడిపోయావు. నువ్వు బడికెళ్ళే ఉంటావు, నాకు అర్థమైంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి గుడికి వచ్చావా? ఒకసారి బైబిల్ దగ్గరికి వచ్చావా? ఒకసారి దేవుని దగ్గరికి వచ్చావా? సర్వలోక గురువు దగ్గరికి వచ్చావా? చెప్పు రా. నీ జీవితం ఏంటో, నీ గురించి, ప్రకృతి గురించి, పంచభూతాల గురించి చెప్పగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఒకే ఒక ఆయనండి, అతడు యేసు. ఇలాంటి జీవితాన్ని దేవుడు మానవులకు ఇచ్చి హాయిగా బ్రతకండి అని చెబితే ఆ దేవుణ్ణి నమ్మనప్పుడు, వచ్చిన యేసును కూడా సిలువ వేసినప్పుడు, ఎంతమంది చెప్పినా మనిషి మారినప్పుడు దేవుడు ఏం చేయాలి? అందుకే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఏంటో తెలుసా? తన కోసము ఎవరైతే బ్రతకరో, తన మాట ఎవరైతే వినరో, అలాంటి వారినందరి మీదకి దేవుడు ఏం చేశాడు తెలుసా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. పురుగులు మిడతలు మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవాను స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగళ పురుగు, పసర పురుగు, చెడ పురుగులను, అబ్బా నా మహా సైన్యం. ఏ సైన్యం అట దేవుడిది? ఎవరు? పెద్ద పెద్ద ఇలాంటి సూట్లో వేసుకొని, డ్రెస్సులు వేసుకొని, తుపాకీ పట్టుకున్న వాళ్ళు కాదట. నిన్ను చంపాలంటే ఒక్క దోమను వదిలేస్తాను అంటుండే దేవుడు. ఒక్కసారి వదిలితే డెంగ్యూ వచ్చి 25,000 చందా అయిన ప్రతి వారికి 25,000 శిక్ష. దేవుని కోసం బ్రతకలేని వాళ్ళందరికీ ఏంటిది? శిక్ష. ఎందుకంటే నీ మీద దోమలు వదిలేశాడు అంతే. దేవుడికి ఎంత కష్టం ఉందండి. నా కొడుకు చెప్తే సిలువేసేస్తారా? అయితే మీకు పురుగుల్ని, పసర పురుగులు, మిడతలు, చీడ పురుగులు అను నా మహా సైన్యము, బా అది దేవుని సైన్యం అట. దేవుని సైన్యాన్ని పంపించేస్తాడట. దేవుని కోసం బ్రతకకపోతే, ఇన్ని మాటలు చెప్పినా దేవుని నమ్మకపోతే, దేవుని కోసం ఎవరైతే ఆలోచించరో అలాంటి వారినందరినీ రకరకాల రోగాలతో మనిషిని చంపేయడానికి, తినేయడానికి, నిన్ను మట్టిలో కప్పేయడానికి కూడా వచ్చేవి అవేనటండి. ఎవరాళ్ళు? పురుగులు, మిడతలు, దేవుని సైన్యం అండి. ఈ దోమలు ఇవన్నీ ఎందుకు ఈరోజు పెట్టలేకపోతున్నాయి అనుకున్నారు? మనిషి ఇంకా మారడం లేదు. ఎన్ని బోధలు చెప్పినా వీడు వినడం లేదు. వీడికి సరి అయినటువంటి శిక్ష ఇవ్వాలి అంటే, వీడిని చంపాలి అంటే, అందుకే దేవుడు మిడతల్ని, పురుగుల్ని, పసర పురుగుల్ని, వీటినన్నిటినీ వదిలేస్తున్నట్టట. ఇదేనండి దేవుని సైన్యం, దేవుని మహా సైన్యం. అందుకేనండి మనిషి చచ్చిపోయిన తరువాత కూడా మనిషిని ఏం చేస్తాయోటో తెలుసా ఇవి? యోబు గ్రంథం 20 అధ్యాయం 24వ వచనం అనుకుంటాను. పురుగు వారిని కమ్మగా తినివేయును. యోబు గ్రంథము 20 అధ్యాయం 24 12:24. యోబు 24:20 చూడండి. రైట్ అమ్మా. కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినివేయును. అబ్బా గురువుగారు చెప్తున్నారు. పురుగు ఏం చేస్తుందట? కమ్మగా తినివేయును. అబ్బా నువ్వు చేపల కూర కమ్మగా ఉండిపోయి చచ్చావు కదా.
పురుగు ఏమవుతుందట సమాధిలో పెట్టిన తర్వాత? కమ్మగా. అబ్బా ఎంత మంచిగా ఉన్నారండి, కమ్మగా ఉన్నారండి అమ్మగారు. ఎందుకు? ఏ రోజు అమ్మగారు దేవుని గురించి చెప్పలేదు. వీళ్ళు చెప్పిన మాస్టర్ అమ్మ ఇవిడి అమ్మగారండి. దేని గురించి చెప్పారండి? దేవుడి గురించి చెప్పారా? లేదండి. మరి దేని గురించి చెప్పారండి? ఏంటండి? ఏంటండి పురుగు ఏం చేస్తుందట? అంటే సమాధిలో పురుగులు ఎలా ఉంటాయట? చచ్చిపోయిన మరుక్షణమే పెట్టి మూసేస్తారు కదా, పెట్టిలో పెట్టి అంతే లోనకు పెట్టేస్తారు. ఏమైపోతాయి? అంతే 7 రోజులు 8 రోజులు అయ్యేసరికి మొత్తం బాడీ అంతా పురుగులు 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 పురుగులు. ఆ పురుగులట కమ్మగా తినేస్తాయట. చూస్తారా పాట? భయపడిపోతారు, మీకు నిద్ర ఉండదు, అయినా చూడాలి ఈ పాట. ఈ సైన్యాన్ని దేవుడు విడిచిపెడితే మనుషులు ఏమైపోతారండి? చచ్చిపోతారండి. చంపాలనుకుంటే క్షణాలలో చంపేయగలడు. కానీ పిల్లలు అని, నా పిల్లలు అని దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవులు ఎన్ని పాపాలు చేస్తున్నా 20, 30, 40, 50 సంవత్సరాలు వచ్చినా మారకపోయినా దేవుడు ఈ ప్రకృతిని అంతటిని పెట్టుబడిగా పెట్టి ఎందుకు పెంచుతున్నాడో తెలుసా? ఎప్పుడైనా మారి సర్వలోక గురువు అయినటువంటి క్రీస్తును నమ్మి ఆయన ద్వారా పాపక్షమాపణ పొంది పరలోకానికి ఆయన ద్వారా మీరు రావాలని ఆలోచించే దీర్ఘశాంతము గలవాడే మనుషులను ఇంకా ప్రేమిస్తున్నాడని గుర్తు తెచ్చుకొని, ప్రేమైన దేవుని పిల్లరా, యేసు అని ఒప్పుకుంటావు, నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ కుమారుడైనటువంటి యేసు ఎవరు, ఎందుకు వచ్చారో, ఏమని చెప్పారో, బైబిల్ ఎంత గొప్పదో అన్నిటి గూర్చి మీ పిల్లలకు నేను వివరించాను. ఏది నిజమో, ఏది సత్యమో, ఏది మార్గమో మీ పిల్లలు తెలుసుకొని ఉన్న జీవితంలోనైనా నిజ దేవుని తెలుసుకొని మీ పిల్లలుగా తండ్రి అని పిలిచి మిమ్మల్ని చేరుకొనగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.